హాయ్ అండి, నమస్తే. నేను మీ అనిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక సింపుల్ టేస్టీ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. పుదీనా పలావ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ షాజీరా, ఒక జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, 2 యాలాచి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఇందులోని మనం కట్ చేసుకున్న క్యారెట్ను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో మనకు ఉల్లిపాయ క్యారెట్ మగ్గేలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుదీనా, కొంచెం కొత్తిమీర, 9 పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా, ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకోండి, 2 కొబ్బరి ముక్కలు, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి, కొంచెం వాటర్ వేసుకొని. సో ఈ పేస్ట్ని మనం ఇందులో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులోనే ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది ఫ్రై అయ్యేలోపు మనము పెరుగు పచ్చడి చేసుకుందామండి. ముందుగా 1 కప్లో పెరుగు, కొంచెం కీరా, కొంచెం ఆనియన్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకుందాం. సో ఇందులో ఇప్పుడు నేను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. బికాజ్ నేను రైస్ కప్తో 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. కుక్కర్లో అయితే మనకు వాటర్ తక్కువే పడుతుంది, నార్మల్గా అయితే ఎక్కువ పడుతుంది. సో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక మనము కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసేసుకొని అంతే అండి, ఎంతో చాలా ఈజీగా ఈ పుదీనా రైస్ను తయారు చేసుకోవచ్చు. రైతా పెట్టేసి ఈ పుదీనా రైస్ బాక్స్లో పెట్టేసి ఇచ్చేయండి, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ పుదీనా రైస్ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్తో షేర్ చేయండి.